ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దయగల తల్లి ద్వారకామాయి. షిరిడి సాయినాథుడు 1838 1918 ఒక ఆధ్యాత్మికంగా మనకు సాయినాథుడు ప్రభంజనంలాగా, మరియు సాయినాథుడు ఒక ఫకీరు, ప్రేమ, కరుణ మరియు స్వీయ సాక్షాత్కారానికి సంబంధించిన విశ్వవ్యాప్త సందేశాన్ని బోధించారండి. సాయినాథుని బోధనలు దీని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. విశ్వాసము మరియు సహనము, దేవునిపై అచంచలమైన విశ్వాసం యొక్క ఆవశ్యకతను మరియు జీవితంలోని సవాళ్లను అధిగమించడంలో సహనం యొక్క ప్రాముఖ్యతను మన సాయినాథుడు నొక్కి చెప్పారు. ప్రేమ మరియు కరుణ. సాయినాథుడు అన్ని జీవుల పట్ల ప్రేమ, దయ మరియు కరుణతో వ్యవహరించాలి అని మనకు సూచించారు. స్వీయ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక వృద్ధి మరియు స్వీయ అవగాహన కోసం తమలో తాము చూసుకోవాలి అని బాబావారు అన్వేషకులను ప్రోత్సహించేవారు. నిర్లిప్తత, ప్రాపంచిక అనుబంధాలు మరియు కోరికల నుండి తనను తాను విడిచిపెట్టడం యొక్క ప్రాముఖ్యతను బాబావారు బోధించేవారు. మానవత్వానికి సేవ. సాయినాథుడు ఇతరులకు, ముఖ్యంగా అంటే పేదవారికి మరియు పేదలకు సేవ చేయడం యొక్క విలువను నొక్కి చెప్పేవారు. అంతర్గత స్వచ్ఛత. సాయినాథుడు అంతర్గత స్వచ్ఛత, వినయము మరియు దేవుని చిత్తానికి లొంగిపోవలసిన అవసరాన్ని నొక్కి చాలా చెప్పేవారు. గురువు యొక్క మార్గదర్శకత్వం. ఆధ్యాత్మిక వృద్ధి మరియు మార్గదర్శకత్వం కోసం సాయినాథుడు నిజమైన గురువును, ఆధ్యాత్మిక మార్గదర్శిని కనుగొనడం యొక్క ప్రాముఖ్యతను కూడా చాలా నొక్కి నొక్కి చెప్పేవారు. సాయినాథుడు యొక్క బోధనలు సరళమైనవి, ఆచరణాత్మకమైనవి మరియు సార్వత్రికమైనవి. వాటిని అన్ని మతాల వారు కూడా మరియు నేపథ్యాలకు, ప్రజలకు అందుబాటులో ఉంచాయి. బాబావారు బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ప్రేమ, ఆధ్యాత్మిక వృద్ధి మరియు స్వీయ సాక్షాత్కార మార్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మరి మనం బాబావారు చెప్పినవి ఆచరణలో ఉంచడానికి ప్రయత్నించాలి కదా. అయితే బాబావారు శరీరంతో ఉన్నప్పుడే మనం తెలుసుకుంటూ ఉన్నాము సాయినాథుని ప్రేమకు నోచుకున్న భక్తుల గురించి. వారిలో శ్రీ వసంతరావు నారాయణ్ అలియాస్ బాబాసాహెబ్ గోరక్షకర్ పటారే ప్రభు కులానికి చెందినవారు. అతడు సాయిబాబాకు చాలా గొప్ప భక్తుడు. 1911వ సంవత్సరం నుండి అతడు సాయినాథుడిని సేవిస్తూ ఉండేవాడు. అతను ముంబైలో పనిచేస్తూ ఉన్నప్పుడు నెలలో ప్రతివారము 15 రోజులకు ఒకసారి షిరిడి సందర్శిస్తూ ఉండేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబా దర్శనం చేసుకోవడంలో విఫలం అయ్యేవాడు కాదు. 1918 జూలై 23 పవిత్రమైన గురు పౌర్ణమి నాడు శ్రీ సాయినాథుడు గోరక్షకరకు మొదటిసారి షిరిడి గ్రామంలో రథయాత్ర చేయమని ఆదేశించారు. తరువాత శ్రీ సాయినాథుడు 1918 అక్టోబర్ 15న సమాధి చెందారు. అలా తాము సమాధి చెందడానికి ముందే బాబా అతని చేత షిరిడీలో నేడు జరిగే రథయాత్రకు అంకురార్పణ చేశారు. సాయినాథుడు సమాధి చెందిన తరువాత 13వ రోజున, అంటే 1918 అక్టోబర్ 28న గోరక్షకర్ సాయి భక్తులతో కలిసి సమర్థ సాయినాథ్ కోటి ప్రారంభించారు. 1922వ సంవత్సరంలో భక్తులు శ్రీ సాయిబాబా సంస్థానం ఏర్పాటు కోసం అవసరమైన అనుమతిని అహ్మద్ నగర్ కోర్టు నుండి పొందారు.
ఆ భక్తులలో శ్రీ గోరక్షకర్ కూడా ఒకరు. అప్పటి నుండి అతను సంస్థాన్ మేనేజింగ్ కమిటీలో ఒకరిగా ఉన్నారు. 1939వ సంవత్సరంలో సంస్థాన్ 5 సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కూడా శ్రీ గోరక్షకర్ ఒకరు. అతడు ధర్మకర్తగా, కార్యదర్శిగా, కోశాధికారిగా విధులు నిర్వహించారు. 1945లో సంస్థాన్ పూర్తి నిర్వహణను చూసేందుకు మేనేజింగ్ ట్రస్టీగా కూడా అతడు ఎంపికయ్యాడు. ఇతడు ఆ బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఒకళ్ళు శ్రీ ఎస్.డి. బాలావల్లి మేనేజ్మెంట్ ట్రస్టీగా, కార్యదర్శిగా కూడా పనిచేశారు. అతను ఒక మోసానికి పాల్పడ్డాడని సంస్థాన్ అతన్ని తొలగించింది. 1950వ దశకంలో 69 సంవత్సరాల వయసులో అతడు వృద్ధాప్యం వలన పని భారాన్ని మోయలేక సంస్థాన్ మేనేజ్మెంట్ ట్రస్టీ పదవి నుండి తప్పుకున్నాడు. అతడు తన పదవీ కాలంలో సంస్థాన్కు చేసిన ఎనలేని సేవకు బాబా ప్రసాదంగా బాబా శేషవస్త్రాలతో సంస్థాన్ అతన్ని సత్కరించింది. అతడు పదవి విరమణ చేసిన తరువాత కూడా శ్రీ సాయిబాబా సంస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ తరచూ అతనిని సంప్రదించి విలువైన సలహాలను తీసుకునేది. ఇలా అతడు తన తుది శ్వాస వరకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహణలో పూర్తి నిబద్ధతతో పనిచేసి శ్రీ సాయి సేవలో ధన్యత చెందారు. మనం కూడా బాబావారు మనకి ఏదైతే అప్పగించారో ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నిస్తే సాయినాథుడు మనకు ముందు వెనుక కూడా సపోర్ట్గా నిలిచి తోడ్పాటును అందిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.